చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు నాకు చెప్తారా, నేను మీకు చెప్పనా? మీరే నాకు చెప్పాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ముందుగా మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు చాలా చక్కగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఎలా చేసుకోవచ్చో విధి విధానాలు మాట్లాడుకుందాం. తప్పకుండా 9 రోజులు కూడా సపరేట్గా ఎలా చేయొచ్చనే 9 వీడియోస్ మనం అందిస్తే ఉపయుక్తంగా ఉంటుంది మన వాళ్ళకి అనేది నా భావన. మరి మొదటి రోజు అంటే ఒక్కొక్క ఆచారంలో ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు. శ్రీశైలం వాస్తవ్యులైతే ఒకలాగా ఓ అమ్మవారిని, లేకపోతే విజయవాడ వాళ్ళైతే ఇంకొకలాగా, ఇట్లా రకరకాలు అయినప్పటికీ అమ్మని ఏ పేరుతో పిలిచినా ఆవిడ పలికేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ఎలా మొదటి రోజున ఏ అమ్మవారిని పూజించాలి, ఎలా పూజించాలి, నవరాత్రుల్లో కూడా చేయవలసిన ఖచ్చితమైనటువంటి పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ఎందుకంటే మనం నెగిటివ్ కూడా చేయకుండా ఉండాలి, పాజిటివ్ రిజల్ట్స్ కావాలి కదా. సో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఇవి కూడా మనం అన్ని వివరంగా మాట్లాడుకుందాం. మరి మొదటి రోజు ఏ అమ్మవారిని కొలుచుకోవాలండి? తప్పకుండా నాన్న. అయితే ఏంటంటే చేయకూడని పనులు ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని మనం పూజించడం అంటే ఏంటంటే సర్వచైతన్య రూపిణి. ఆవిడని మనం పూజించడం అంటే ఒక రకమైన భాగ్యం. అంటే అంత భాగ్యం, అంత అదృష్టం మనకు ఆవిడ ఇస్తుంది అనే అదృష్టాన్ని మనం భావించి చేయాలి అంటే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ నియమాలు అంటే, ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఒక కంబైన్ ఫ్యామిలీలో ఉన్నా, లేదా భార్యాభర్తల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే ఏదో ఒక మాట పట్టింపు రావడమో, ఏదో కోప్పడమో చేస్తే ఇలాంటివి ఏవి కొన్ని 10 రోజులు చేయకూడదని ఫస్ట్ నియమం పెట్టుకోవాలి వీళ్ళు. నో కోపాలు, నో అరుపులు కేకలు అసలు ఏమీ ఉండకూడదు. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ డే అనేది ఏంటి అంటే, మనకి నవదుర్గలు కూడా చాలా ఉగ్ర రూపాల్లో ఉంటారు. అందుకే ఆ తల్లిని, అమ్మ నువ్వు అంత ఉగ్ర రూపం కాదు, మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా చూడు కాస్త తల్లి అని చెప్పేసి. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ మనకి ఏంటి విషయము, నవదుర్గలు ఒక రాక్షసుని వధించడానికి నవదుర్గలు ఒకటిగా అయి మహిషాసుమర్దిని రూపంలో ఆవిడ చేస్తున్నారు. అంటే ఇక్కడ సంహారం కోసమని ఉద్భవించిన రోజులే కదా. అయినప్పటికీ కూడా మనం ఎందుకు ఆవిడని పూజించుకోవడం అంటే, ఎంతటి కఠోరమైన మనిషి అయినా బిడ్డలకి తల్లి ఖచ్చితంగా. సో ఆ రూపాన్ని ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా మనం శాంత రూపంలో ఆవిడ పూజిస్తుండాలి. అప్పుడు మనలో ఉన్న దుర్గుణాలు బయటకు వెళ్ళిపోయి సద్గుణాలు వస్తాయి. దీనికోసం మనం ప్రయాణంలో మానసిక ప్రశాంతత కోసం రకరకాల రూపాలు మనం వేసుకొని పూజ చేస్తాం అమ్మవారికి. అలంకరణలకి ఇబ్బంది లేదు, కాకపోతే ఏంటంటే మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యం. ఈ మానసిక ప్రశాంతత అనేది ఏంటి అంటే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దాన్ని సమయత్వంగా మనం ఈ 10 రోజులు నేను పట్టించుకోకూడదు, నాకు మొత్తం అమ్మవారి మీద ధ్యాస పెట్టుకోవాలి, నేను అమ్మవారిని పూజించుకోవాలి. ఒకవేళ ఎవరైనా అడ్డుపడి చెయ్యొద్దు అన్నా సరే చెయ్యను అని చెప్పి మనసులో స్మరించుకోవచ్చు. అంత స్థిర చిత్తం రావాలి అని అంటే అదేం ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే చిన్న విషయానికి కూడా కదిలిపోతుంటారు కొంతమంది. అయితే కొంచెం ఈ కర్కాటకానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళైతే, ఏమైనా చంద్రుడితో ఏమైనా ఇబ్బంది పడే వాళ్ళైతే అలా చాలా ఫాస్ట్గా కదిలిపోతుంటారు. ఎట్లా మరి అంత దృఢ నిశ్చయంతో అమ్మవారిని ఎలా కొలవచ్చు? తప్పకుండా నాన్న, అదేం లేదు, మన మనసే అంటే ఏదైనా ఒక విషయాన్ని మనసుకి తర్వాత మన బుద్ధికి రెండిటికి చిన్న డిస్కషన్ లాగా అనుకోండి వేసినప్పుడు, మనసు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలి. లేదు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నీ మాట నేను విన్ను, నేను నా ప్రకారం వెళ్తాను, అట్లీస్ట్ 9 రోజులు గట్టిగా ఇలా చేయాలి అని చెప్పేసి. అందుకే మనకి పూర్వం ఏంటంటే, మీరు నవరాత్రులు నియమం అని చెప్పి మనకి ఇప్పుడు ఇవాళ ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నారో అన్ని రోజులు అనుకోండి, అన్ని రోజులు అలా ఉండండి, అన్ని రోజులు కట్టుబడండి అలాగా అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనకి పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి, మీరు 5 రోజులు చేస్తే 5 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు, ఈ విధానం 9 రోజులు చేయొచ్చమ్మా. ఇప్పుడు లాస్ట్ 3 days దుర్గాష్టమి, నవమి, దశమి చేసుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. అంటే ఎలా చేసిన వ్రతాలు ఇవి, నవరాత్రి వ్రతం అనేది మనకి వదిలేస్తారు పెద్దవాళ్ళు, మీరు ఎలా అయితే అలా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటి కండిషను, ప్రశాంతంగా చేసుకోవాలి. మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యము. అమ్మ దగ్గర మీ మనసుని లగ్నం చేయగలిగితే ఆవిడ మీ కోరిక అంటే ఇచ్చ అనేది అంటే కోరిక కొంగు బంగారం చేస్తుంది. మరి రెండవ రోజు ఏ అమ్మవారిని కొలవాలి? అలాగే ఒక అస్ట్రాలజర్గా కూడా చెప్తున్నారు, ద్వాదశ రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఖచ్చితంగా కొలవాలి అంటే అందరూ చేయొచ్చు,
అయినప్పటికీ ఈ రాశి వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మవారిని వదలొద్దు అనేది కూడా సవివరంగా తెలియజేస్తున్నారు. మరి రెండవ రోజు ఏ అమ్మవారిని కొలవాలండి? తప్పకుండా అన్న. సో రెండో రోజు మనకి అలంకరణ వచ్చేసి గాయత్రి అమ్మవారు. గాయత్రి అలంకరణ మనకి అమ్మవారిది అంటే ఏంటంటే భక్తి శ్రద్ధలతో ఆ రోజంతా ఎంత వీలైతే అంత జపం చేయడం, అనుష్ఠానం చేసుకోవడం అనేది ముఖ్యం. శ్రీ విద్య ఉపాసన ఉన్నవాళ్ళు, లలిత ఉపాసకులు, వీళ్ళంతా ఏంటంటే ఆ రోజంతా లలిత సహస్రనామాన్ని అనేకంగా పారాయణ చేయడమే. పూజ చేసే విధానం పెట్టుకొని పూజ అయిపోయిన తర్వాత చదువుకుంటుండొచ్చు. అయితే ఈ విధానాల్లో మనం ఏంటంటే వాళ్ళ శక్తి కొద్దీ చేస్తున్నారు. నేను దాన్ని వివరించట్లేదు, ఎందుకంటే ఇప్పుడు పూజ ఈ విధంగా చేసుకోండి, ఇలా చేసుకొని చెప్పట్లేదు. జపం అనుష్ఠానం ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే మనకి గాయత్రి అమ్మవారు అంటే సకల విద్యలు ఆవిడ దగ్గరే ఉన్నాయి. ఆవిడ దగ్గర నుంచి మనకి ఏ విద్య కావాలన్నా ఆవిడనే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తే మనకు కావాల్సిన కోరిక విద్య అనేది వస్తుంది. అంటే కోరిక కోరిక రూపంగా కాదు, ఆవిడకి విద్య రూపంగా కొలవండి. ఇప్పుడు మాకు అవగాహన కావాలనో, లేకపోతే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నవాళ్ళు, పిల్లలతో సరిగా మాట్లాడే సరిగా లేని వాళ్ళు, వివాహానికి ఒప్పుకునే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ రోజు మీరు అమ్మవారిని కొలవండి, అమ్మవారి ధ్యానం చేసుకోండి, గుడికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి అని పిల్లలకి చెప్పండి. మీరు ఏం చేయట్లేదు అని అనేసి మీరు జస్ట్ వెళ్ళి దండం పెట్టుకొని రండి. కుంకుమార్చన జరుగుతున్నప్పుడు చక్కగా కుంకుమార్చన చేయండి అని పిల్లలకి చెప్పండి. ఇంట్లో మీరు అమ్మవారికి చక్కగా కుంకుమార్చన, మనం ఏదైతే అమ్మవారిని రూపము తీసుకుంటామో, లేకపోతే విగ్రహమో, ఇవేమీ లేకపోతే ₹1 కాయిన్కి చక్కగా తలంటు స్నానం చేయించినట్టుగా అమ్మవారికి రూపానికి కాస్త నీళ్ళు, కాస్త ఇంతంత నూనె లైట్గా పెట్టి కాస్త నలుగు పెట్టి స్నానం చేయించి ఆ రూపుని అక్కడ పెట్టి కుంకుమార్చన చేయడం. ఇప్పుడు లక్ష్మీదేవి విగ్రహాలు అయితే ఉండని ఇల్లు అంటూ ఉండదు, ఎంతో చిన్నదో ఎంతో కొంత ఉంటుంది. ఆ అమ్మవారి విగ్రహానికైనా చేయొచ్చా? ఎవరైనా గాయత్రిగా భావించి ఎవరైనా మన దగ్గర ఏ విగ్రహం ఉంటే ఆవిడే ఆ రోజు ఆ రూపం. ఎందుకంటే మనము గుడిలో ఒకే అమ్మవారికి అలంకరణలు చేస్తున్నారు, అంతే కదా, అమ్మవారిని తీసుకొచ్చి పెట్టట్లే కదా అక్కడ. సో అయితే మూల విరాటం ఒకటి, ఉత్సవ విగ్రహం ఒకటి ఉంటుంది. అయితే మనం ఇది చేసే విధానం ఏంటంటే ఇంట్లో చేస్తాం కనుక అమ్మవారి ఫోటో ఏదైతే గాయత్రి అమ్మవారి ఫోటో ఉంటుందో ఆ ఫోటోకి పూలమాల వేసి అమ్మవారి దగ్గర ఆ రోజు ఆ కప్పు అభిషేకం చేస్తున్నారు, అది పూజ ఏదైతే మనం చేస్తాం అభిషేకం, ఆ కప్పు కానీ ప్లేట్ కానీ తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టేసి కుంకుమార్చన గాయత్రి అష్టోత్తరంతో చక్కగా చేసుకోవడం, లలిత అష్టోత్తరం చేసుకోవడం, లలిత సహస్రనామంతో చేసుకోవడం. ఈ విధంగా పూజ చేసి ఇంటికి ఒక ముత్తైదుని పిలిచి కాస్త పసుపు రాసి తాంబూలం ఇవ్వాలి. ఇది మాత్రం ఖచ్చితంగా, అంటే ఏ రూపంలో ఆవిడ వచ్చి మనకి తీసుకున్నదో తెలియదు తాంబూలం. ఆ రోజు మనకి ఎవరు వచ్చినా ఇంటికి తాంబూలం ఇచ్చే పరిస్థితి పెట్టుకోవాలి. ఇంట్లో 2-3 పళ్ళు కంపల్సరీగా ఉండాలి. పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకోవాలి. పానకం, వడపప్పు, చలివిడి, ఈ 9 రోజులు కూడా మనం పానకం, వడపప్పు, చలివిడి కంపల్సరీ ఉంటుంది, కంటిన్యూగా ఉండాలి. ఏ మహానైవేద్యం ఉన్నప్పటికీ ఇవి మాత్రం ఇవి ఉండాలి. ఇది ఉండాలి. మహానైవేద్యాలు పెట్టుకునే విధానము, ఇప్పుడు నేను చెప్పే విధానంలో మామూలుగా పూజ విధానం చెప్తున్నాం. ఇప్పుడు నిత్యము చేసే విధానాలు ఉంటాయి, త్రికాల పూజలు, ద్వికాల పూజలు, ఏకకాల పూజ. ఈ పూజల్లో మీ ఇష్టం, అది మీ మనసుకి ఏది అనిపిస్తుందో, ఏది అనుకుంటున్నారో, ఏ సంకల్పించుకుంటున్నారో అది చేయండి ఖచ్చితంగా. అయితే నేను చెప్పేది చాలా సామాన్యమైన పూజ, చాలా సింపుల్గా చేసుకునే వాళ్ళకి. ఇప్పుడు జస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నా అయినా సరే అమ్మవారికి ఇది పెట్టి ఈ 9 రోజులు చేసి వెళ్ళండి. రైట్. ఏ నామంతో గాయత్రి అమ్మవారిని పూజించుకోమంటారు? గాయత్రి నామాలతో కాదు, అమ్మవారి రూపాన్ని మనం చక్కగా లలితా రూపంలో కానీ అమ్మవారిని అలా చూస్తూ శ్రీమాత్రే నమః అనే మంత్రంతో చేసుకోవాలి. ఎందుకంటే గాయత్రి మంత్రం అందరూ చేయడానికి లేదు, అది బ్రహ్మోపదేశం ఉండాలి. అందుకని ఆ రోజు సులభంగా ఏంటంటే శ్రీమాత్రే నమః అని చెప్పి జ్ఞానాన్ని, మనలో ఉన్న ఏదైతే దుర్గుణం ఉందో అది తీసేసే తల్లి, కొంచెం అఖండమైన జ్ఞాన సంపదని మాకు ఇవ్వమ్మా అని చెప్పి ఆవిడని చూస్తూ ప్రార్థన చేయడం, శ్రీమాత్రే నమః అనుకోవడం. రైట్. అలాగే ఏ రాశి వాళ్ళు ఖచ్చితంగా విడవకుండా గాయత్రి అమ్మవారిని పూజించాల్సి ఉంటుందండి? మీనరాశి వాళ్ళు అన్న. సో మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ గాయత్రి అమ్మవారిని పూజించాలి. ఎందుకంటే ద్విస్వభావ రాశి అది. సో లక్షణాలు ఏంటంటే దాంట్లో ఉంటే విపరీతమైన పూజలు ఉంటారు, లేదా విపరీతమైన నాస్తికత్వం కాదు, యుగ పురుషులు అంటారు వాళ్ళని. అంటే ఏంటంటే మనకి బాగా ఎంజాయ్మెంట్ చేస్తుంటారు లైఫ్ని, దేవుళ్ళు నమ్ముతారు వాళ్ళు, కాకపోతే పూజలు చేయరు. కాసేపు కూర్చొని కళ్ళు మూసుకుంటే అమ్మో మన వాళ్ళు కాదు అంతసేపు కూర్చోవడం అని చెప్పి అంటారు. కొంతమంది అదేకంగా కూర్చొని ఉండిపోతారు. అసలు ఎంత లెవెల్లో ఉంటారంటే ఇదేమో ఒక బ్యాచ్, ఇది ఒక బ్యాచ్లా ఉంటుంది. ఈ స్వభావాల నుంచి నార్మల్ స్థితికి ఇలాగా ఉండకూడదు, అలాగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి ఎప్పుడు కూడా. సో విపరీతంగా కూర్చొని సంసారాన్ని, జీవితాన్ని వదిలేసి ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు వదిలేసి ఆ మందిరంలోనే సేవలు చేసేవాళ్ళు ఉన్నారు, అలాగనే అసలు పట్టించుకోకుండా ఇంట్లో ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రెండింటికి మధ్యస్థంగా సరైన సమయానికి సరైన బుద్ధిని ప్రసాదించమని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేయాలి. రైట్ అండి. మీన రాశి వారు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్తున్నారు. చాలా కృతజ్ఞతలండి, చాలా చక్కగా వివరించారు. ఇక 3వ రోజు ఏ అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవచ్చు ఇత్యాది విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.